డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొంటే ఎటువంటి వ్యక్తులు బలహీనులుగా మారతారు? సెక్స్లో పాల్గొంటే ఎవ్వరు బలహీనంగా మారరండి. అసలు బలహీనంగా మారరు కదా. పైగా సెక్స్లో పాల్గొంటే, బలహీనంగా వాళ్ళు సెక్స్లో పాల్గొంటే, జబ్బుగా ఉన్నవాళ్ళు కూడా సెక్స్లో పాల్గొనగలిగితే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఎందుకు వీక్ అవుతారండి? అసలు ఏ రంగా వీక్ అవుతారండి? అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే పెద్ద రాళ్ళెత్తి పడేసేదా, తట్టలు మోసేదా, బుట్టలు మోసేదా, ఏం చేసేది? సెక్స్లో పాల్గొంటే మనుషులు ఇంకా ఎనర్జెటిక్గా మారతారు. ఎందుకంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఫీల్ గుడ్ హార్మోన్స్ మనిషి మూడ్ ఎలివేట్ చేస్తాయి. సెక్స్లో పాల్గొంటే ఏ మాత్రం కూడా మనిషి బలహీనపడడం జరగదు. ఒక జబ్బున్న మనిషి ఉంటాడు, దీర్ఘకాల రోగి ఉంటాడు, వాడు పెద్ద జబ్బే ఉంటుంది, వాడు క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వాడు సెక్స్లో పాల్గొంటే ఆ ఎయిడ్స్ రోగి కానీ, ఆ క్యాన్సర్ రోగి కానీ, మరొకటి కానీ సెక్స్లో పాల్గొనడం వల్ల జబ్బు బుదరడం కానీ, సెక్స్లో పాల్గొనడం వల్ల ఆ వ్యక్తి దేశపడిపోవడం కానీ జరగదు. ఇంకా ఆ సెక్స్లో పాల్గొనడు, నేను ఇంతకాలం సరిగ్గా పాల్గొనలేకపోయాను, నాకు ఓపిక లేదు, ఇవాళ పాల్గొన్నాను కదా అంటే ఐ బికేమ్ గుడ్, కొద్దిగా నేను ఫ్రెష్గా అయ్యాను అనుకుంటాడు. ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాడు చాలా మంచి హాయిగా తయారవుతుంది. ఎందుకని ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కనుక. అంటే సెక్స్లో పాల్గొనాలి ఎవ్వరు బలహీనవారు. అంటే ఆ రకం భయం అవసరం లేదు. పాల్గొనగలిగే ఉత్సాహం ఉంటే, కోరుకుంటే, శక్తి ఉంటే తప్పకుండా పాల్గొనవచ్చు, ఏమీ అవ్వదు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ, సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.